పాలన పరిస్థితి ఏంటి? అదే సార్ చెప్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎమ్మెల్యేల మీద ఇదిగో కోన రవికుమార్ గారి గురించి చెప్తా ఉన్నారు. ఓ మహిళా ఉద్యోగి మీద అర్ధరాత్రి పూట ఫోన్లు చేసి నానా ఇబ్బంది పెడితే ఆమె మందు తాగి హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉంది. అలాగే నజీర్ అహ్మద్ గారు మా గుంటూరు జిల్లా వాసి, ఆయనకు సంబంధించి కూడా ఈ మధ్య వీడియోలు వైరల్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. చింతమనేని ప్రభాకర్ అక్కడ దౌర్జన్యాలు చేస్తూ దౌర్జన్యాలకు చూసాం. బుడ్డా చంద్రశేఖర్ అంటే ఆయన పేరింది, శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ అధికారుల్ని కిడ్నాప్ చేసి పిచ్చగొట్టుడు కొట్టి ఏమైనా సినిమాలో శిఖరం చేస్తా అడవిలో తిప్పుతా కొట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏంటి సార్ వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడం, ఈ ఎమ్మెల్యేలు అరాచకాలు చేయడం, ఈ ఎమ్మెల్యేలందరూ కూడా వారి యొక్క వృత్తుల్లో వాళ్ళ యొక్క ప్రవృత్తుల్లో వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు చూసుకోవడం, డబ్బు సంపాదించుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం. ఇది తప్పితే ఈ కూటమి ప్రభుత్వంలో ఏమి జరిగింది సార్? ఏమి జరిగింది లేదు, శూన్యం సార్. మొత్తం రద్దు చేసుకుంటూ వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి పేరు వినపడకుండా ఉండాలంటే పథకాలు మొత్తం తీసేయాలి. 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు సార్. 2 రూపాయలు ప్రజలకు ఇయ్యాల. ఏంది సార్ వీళ్ళు చేసిన? ప్రజలకు ఇవ్వలేదా? ఓకే సార్ 2 లక్షలు సార్ రెగ్యులర్ డబ్బులు ఇవ్వటం కదా సార్. 2 కోట్ల రూపాయలు అప్పుటువంటి పరిస్థితి. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తప్పుకొని తిరుగుతా ఉన్న పరిస్థితి. ఇందాక మీరు ఎంత ఉన్నారు సూపర్ 6 గురించి మాట్లాడమని, మీ నేలకు కూడా మందమైన అంటారు. చంద్రబాబు నాయుడు గారు చూసుకోండి సార్. కాదు సార్, ఇప్పుడు మీ హయాంలో ఎవరు తప్పులు చేసినా అడిగే వాళ్ళే లేరు. ఇప్పుడు మేము మాకు బాధ్యతగా ముందుకు వెళ్తున్నామని కదా వాళ్ళు మాట్లాడేది. అడిగేదేంటి సార్? ఎమ్మెల్యేలు ఏమన్నా చిన్నపిల్లలా సార్? పాలు తాగుతా ఉన్నారా? ఏమన్నా చిన్నపిల్లలా? ఒకళ్ళు అడిగేదేంటి సార్? ప్రజలు 2 లక్షల ఓట్లకు ఉన్నటువంటి ఇప్పుడు మేము మాట్లాడుతున్నట్టు మీరు అప్పుడు గతంలో మాట్లాడారా సార్ అని అడుగుతున్నారు. తపన వాళ్ళకు ఉండాలి కానీ ఆ తపన మానేసి వేరే తపనలో పోతే ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క రకమైన తపన. సార్ అంబటి గారు గంట అరగంట అని ఆడియో వచ్చింది కదా సార్, అప్పుడు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారా అని అడుగుతున్నాం. అంతేగాని ఆ తపన గురించి మాకు తెలియదు. ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఏంది, ఎలా ప్రశ్నించాలో మాకు అన్ని విషయాలు ఆవిడ ఏదో అడుగుతున్నది, మీరే మాట్లాడదు. చిన్నపరెడ్డి గారు అంటే మేమేం అడుగుతున్నాం అంటే, గత ప్రభుత్వంలో గంట అరగంట అని ఒక మహిళతో మాట్లాడితే మీరు అంబటి గారిని ఇలా ఖండించారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మేము అంటున్నట్టు ఖండించారా? ఆయన 100 వీడియోలు వదిలిపెడితే గోరంట్ల గారిని మందలిచ్చారా? రోజా గారు బీసీ గర్జన అని చెప్పి వ్యక్తిగత విమర్శలు, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి జీవితంలోంచి వెళ్ళిపోయిన మహిళని అక్కడ బహిరంగ సభలో మాట్లాడుతుంటే మందలించారా? అంటే మాకు ఎక్కడ కనిపించలేదు. ఆ అమ్మాయి పేరు ఏం పేరు? మీ దాంట్లో రాణి అని అమ్మాయి ఉంది. వెనకాల మీ బ్యానర్, వైసీపీ బ్యానర్ పెట్టుకుని బంగళపూడి అనిత గారిని పచ్చిగా అసలు మనం వినలేం. అటువంటి మాటలు మీ అఫీషియల్ బ్యానర్ లో, మీ సాక్షి ఛానల్లో, మీ అఫీషియల్ పేజ్ లో పడింది. అట్లా పచ్చి మాటలు మాట్లాడుతుంటే కనీసం మందలించారా? ఇటువంటివి ఎక్కడ లేవు కదా. శ్రీరెడ్డి గారు, శ్యామల గారు, ఇట్లా ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరినీ ఎక్కడ క్రమశిక్షణలో పెట్టినట్టుగానే ఎక్కడ కనిపించలేదు కదా. అనిల్ యాదవ్ గారు ఎలా మాట్లాడారు? ఎక్కడన్నా ఖండించారా అని అడుగుతున్నాం మేము ఇక్కడ మా ఎమ్మెల్యేలైనా మీ ముందర కూర్చొని ఏం మాట్లాడుతున్నాం? తప్పు ఎవరు చేసినా తప్పే, మేము వాళ్ళని పక్కన తీసి పెట్టడానికి కూడా ఒకసారి నాకు వినపడేటట్టు చెప్పమ్మా. మీ హోమ్ మినిస్టర్ గారు పెరోల్ ఇప్పించడం తప్పేనని ఒకసారి మాట్లాడి చెప్పమ్మా. ఒకసారి వినపడేటట్టు చెప్పు. మా హోమ్ మినిస్టర్ గారు మీకు క్లియర్ గా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు, మాకు అది కాదు అని తెలిసిన వెంటనే మేము అతను లోపలేస్తామని. గత ప్రభుత్వం మాట మాట్లాడండి. వర్మ గారు నిజాయితీ గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా. వేరే నిజాయితీ అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. హోమ్ మినిస్టర్ గారు పెరోల్ ఇచ్చినటువంటి దాని మీద సంతకం పెట్టినటువంటిది తప్పా కాదా? ఎస్ ఆర్ నో. నేను లెంత్ అడగట్లా, ఎస్ ఆర్ నో, తప్పా కాదా? మస్తాన్ గారు సార్ మీరు అట్లా వదిలేమాకండి. వర్మ గారు ఇస్తారు ఆవిడ టర్న్ వచ్చినప్పుడు ఇస్తారండి. మీరిద్దరు మాట్లాడుకుంటా, ఆయన మాట్లాడాలి కదా, చాలా అంశాలు ఉన్నాయి కదా. ఆవిడ టర్న్ వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పండి కీర్తన గారు. మస్తాన్ రావు గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్.